పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పట్టణ సర్వేయర్గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఒక స్థలం వివాదంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. పట్టణంలోని కడకట్ల ప్రాంతానికి చెందిన ఓ స్థలానికి సర్టిఫికెట్ నిమిత్తం ఈ లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు ఘటనాస్థలం నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం టౌన్ సర్వేయర్ రౌతు రామకృష్ణ ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే తాడేపల్లిగూడెం కడకట్లకి సంబంధించిన ఒక స్థల వివాదం ఏదైతే ఉందో, ఒక స్థలానికి సంబంధించి మ్యూటేషన్ సర్టిఫికేట్ నిమిత్తం ఒక వ్యక్తి దగ్గర నుండి 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఆ వ్యక్తి ఏసీబీని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఏసీబీ అధికారులు మాత్రం ఇక్కడి నుండి అయితే సమాచారం విజయవాడ నుంచి ఈ ప్రెస్ కి సమాచారం ఇస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే కొమ్ముల విజయలక్ష్మి అనే ఏలూరుకు చెందిన ఒక ఆవిడ పేరు మీద ఉన్న స్థలాన్ని ఇక్కడ లోకల్లో ఒక వ్యక్తి అద్దెకి తీసుకుని అక్కడ ఏదో స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం మ్యూటేషన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ నిమిత్తం ఇది గత వారం రోజులుగా ఇద్దరి మధ్యన సంప్రదింపులు జరిగిన ఇది ఇవ్వడం కుదరదంటూ, దాంట్లో కొంచెం పొరంబోకు భూమి, రెవెన్యూ సంబంధించిన భూమి ఉందంటే ఇవ్వడం కుదరదంటూ కూడా సర్వేయర్ రామకృష్ణ చెప్పగా, అయితే ఈ డబ్బు ఆశ చూపడంతో ఆయన లొంగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే దీంట్లో కొంతమంది మున్సిపల్ అధికారుల పాత్ర కూడా ఉందని, ఎటువంటి హాని జరగదు, ఇది చేసి పెట్టాలంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం వల్ల రామకృష్ణ బలైనట్టుగా తెలుస్తోంది. అయితే రామకృష్ణ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వివిధ తాడేపల్లిగూడెం కావచ్చు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని సర్వేయర్గా, మండల సర్వేయర్గా, టౌన్ సర్వేయర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో పెంటపాడు నుంచి ఇక్కడ మున్సిపల్ టౌన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గత 2 సంవత్సరాల టైంలో ఇక్కడికి టౌన్ లో సర్వేయర్ గా రావడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా మున్సిపల్ ఆఫీస్ లో రికార్డులు సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో రచ్చ మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడం, అయితే ఏదైతే బీపీఎస్ బిల్డింగ్ ప్లేన్ రైజ్ స్కీమ్ ఉందో ఈ స్కీమ్ కి సంబంధించి 460 అప్లికేషన్లు అవినీతి అక్రమ కట్టడాలంటూ కూడా మనం వార్తను ప్రసారం చేయడం, దాని మీద కూడా ఏసీబీ అధికారులు స్పందించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన గతంలో విజయవాడ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ఏదైతే జరిగాయి, ఇప్పుడు కూడా అదే తరహాలో ఇక్కడ ఏసీబీ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాని ఛానల్ రచ్చ మీడియా.